వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ వైఫ్ లవ్లీ మామ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మ్యాటర్, నేను నావి కొన్ని జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను. జ్యువెలరీ కలెక్షన్ అంటే అన్నీ కాదు, కొన్ని అంటే మా హస్బెండ్ నాకు బర్త్డేస్కి గిఫ్ట్ చేసినవి. జ్యువెలరీ అంటే నాకు ఏదో పెద్ద వడ్డానాలు అలా పెద్ద పెద్ద నాకు ఏం లేవండి, వెరీ సింపుల్ ఉన్న ఏవో 4 అవి చూపిస్తున్నాను. అవి కూడా మా హస్బెండ్ నాకు బర్త్డేస్కి గిఫ్ట్ చేసినవి, అలాంటివి కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినవి, అలాంటివి నా జ్యువెలరీ కలెక్షన్. అవి మోడల్ ఏంటి, దానికి వెయిట్ ఎంత, అవన్నీ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో నా మెమరీస్ అవి కూడా కొన్ని. సో ఆ ఉన్న కొన్ని కూడా 4-5 అవి మీకు చూపించాలనుకుంటున్నాను. సో చూడండి, చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకేనా? మరి చూద్దామా? నా గోల్డ్లో నేను ఫస్ట్ చూపించబోయేది ఏంటంటే నల్ల పూసలు అండి. నల్ల పూసలు ఇది ఆడవాళ్ళందరికీ ఇష్టం, బాగా ఇష్టపడతారు. ఇప్పుడంటే ట్రెండీగా చిన్న నల్ల పూసలు వేసుకుంటున్నారు. సో నేను అప్పట్లో ఏంటంటే నాకు పెద్దది కావాలని చెప్పి పెద్దది చేయించుకున్నాను. ఇది వచ్చేసరికి లక్ష్మీదేవి పెండెంట్ అండి. మా పిన్ని సెలెక్ట్ చేశారు, చాలా బాగుంది. ఇది చూసి చాలా మంది చేయించుకున్నారు. తర్వాత చాలా మంది అడిగారు కూడా నన్ను, ఎక్కడ చేయించుకున్నావు ఏంటి అని. మీ దగ్గర నుంచి చూడొచ్చు, చూడండి. లక్ష్మీదేవి పెండెంట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ స్టోన్స్ కూడా వచ్చినాయి సైడ్స్. ఇవన్నీ వచ్చేసరికి ఏదో అంటారు కదా, పూసలు క్రిస్టల్స్ ఏదో పూసలు వెళ్ళాడుతున్నాయి. పైన మధ్యలో గోల్డ్ చైన్ కూడా వచ్చింది. సో ఇవన్నీ నల్ల పూసలు, మధ్యలో డిజైన్ వచ్చిందండి. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను పిక్ కూడా ఉంటే పెడతాను చూసి వేసుకున్నది. చూడండి, చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది వచ్చేసరికి కేడిఎం అండి. సో హాల్ మార్క్. దీనికి వెయిట్ వచ్చేసరికి 30 గ్రామ్స్ అండి. 30 గ్రామ్స్ పడింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చిన్ని నెక్లెస్ అండి. నెక్లెస్ చిన్నిది. నాకు అసలు నెక్లెస్ అంటే ఇష్టం ఉండదు, నేను బేసిక్ వేసుకోను అసలు. బట్ ఇది చిన్నిది, చాలా సింపుల్ మోడల్ అనమాట. మీరు దగ్గర నుంచి చూడండి ఒకసారి. ఇది వచ్చేసరికి మా హస్బెండ్ వచ్చేసరి ఆయన నాకు ఫస్ట్ బర్త్డేకి, అంటే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ బర్త్డేకి తన బ్రేస్లెట్ ఒకటి ఉంటే అది ఆయన పెట్టుకోవట్లేదు అనమాట. సో పెట్టుకోవట్లేదని చెప్పేసి దాన్ని చెడగొట్టిచ్చేసి కొంచెం మనీ వేసి 9 గ్రామ్స్ పెట్టి ఇది నెక్లెస్ తీసుకున్నారు నాకు అప్పట్లో. చిన్నది, చాలా చిన్నదండి. ఇవన్నీ కూడా ఆయన గిఫ్ట్స్. నల్ల పూసలు కూడా ఆయనే చేయించారు. సో ఇది కూడా ఆయన చేయించిందే, ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారండి. ఇది 9 గ్రామ్స్ పడింది వెయిట్, కేడిఎం. ఈ రింగ్స్ వచ్చేసరికి లవ్ సింబల్ మోడల్స్ అండి. ఇవి మాకు ఎంగేజ్మెంట్ రింగ్స్, ఎంగేజ్మెంట్కి తీసుకున్నాం. మీ దగ్గర నుంచి చూసి పిక్ కూడా పెడతాను మీకు. సో ఇక్కడ వచ్చేసరికి వి అని, ఇక్కడ ఆర్ అని, ఇక్కడ వి అని, అంటే ఆయన పేరు నా పేరు రమ్య వెంకట్ అని చెప్పేసి ఇట్లా నేమ్స్తో చేయించారన్నమాట. సో ఇవి ఎంగేజ్మెంట్ రింగ్స్ అండి. ఇది మా అమ్మ వాళ్ళు చేయించారు, ఇదేమో మా హస్బెండ్ చేయించారు. సో ఇలా రెండు తీసుకున్నాము. ఇది వచ్చేసరికి 8 గ్రామ్స్, ఇది వచ్చేసరికి 4 గ్రామ్స్. అంటే నాకు 4 గ్రామ్స్ పట్టింది, ఆయనకి 8 గ్రామ్స్ పట్టింది అనమాట. సో రెండు ఎంగేజ్మెంట్కి చేయించారు. నాకు అప్పుడు బ్యాంగిల్స్ లేవని చెప్పి మా హస్బెండ్, నేను పిచ్చి గాజులు వేసుకుంటుంటే నాకు పడేవి కాదు. సో అవి ఎందుకు అని చెప్పేసి నా సెకండ్ బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇచ్చారు, డ్రెస్ ఏదో. అప్పుడేం చేసుకోలేదు. బట్ ఫస్ట్ బర్త్డేకి నెక్లెస్ ఇచ్చారు. థర్డ్ బర్త్డేకి నాకు బ్యాంగిల్స్ చేయించుకోమని చెప్పి బ్యాంగిల్స్ చేయించారండి. ఇదిగోండి, చూడొచ్చు మీరు మోడల్. నేనే సెలెక్ట్ చేసుకొని బ్యాంగిల్స్ చేయించుకున్నాను అనమాట. అదే టైంలో మా అత్తగారు కూడా బ్యాంగిల్స్ చేయించాం అన్నమాట. అవి మా అత్తగారు వేసుకున్నారు. సో ఇవి మాత్రం నాకు మా హస్బెండ్ థర్డ్ బర్త్డేకి గిఫ్ట్గా చేయించారండి. ఇవి చెప్పే చేయించారండి, తీసుకెళ్ళి మోడల్ అడిగి చేయించారు. సో డైలీ వేర్క్ అని చెప్పి ఇట్లా చేయించుకున్నాను. మీకు పిక్ కూడా పెడతాను చూడండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అండి, బుట్టలు. ఈ బుట్టలు వచ్చేసరికి చూడండి, ప్యూర్, అంటే ఎనామిల్ కానీ స్టోన్స్ కానీ ఏమీ లేవు, జస్ట్ ప్యూర్ గోల్డ్తో మా హస్బెండ్ నా బర్త్డేకి, 4th బర్త్డేకి, థర్డ్ బర్త్డేకి బ్యాంగిల్స్ ఇచ్చారు కదా, 4th బర్త్డేకి నాకు తెలియకుండా సర్ప్రైజ్గా ఆయనే బయటికి వెళ్ళి, ఫస్ట్ టైం ఆయన ఎప్పుడు సర్ప్రైజ్గా ఒక చిన్న గిఫ్ట్ కూడా తేడం తెలియదు ఆయనకి, నా సెలక్షన్లో వెళ్ళి కొనరు. అలాంటిది నాకు చెప్పకుండా సడన్ సర్ప్రైజ్గా
ఇవి తీసుకొచ్చారనమాట. వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్ళి బయటకి ఇవి ప్లస్ కేక్. నేను ఒక డ్రెస్ చూసి ఇష్టపడితే అది వదిలేసి వచ్చాను తీసుకోకుండా. సమ్ ఏదో నాకు రేట్ కుదరలేదని ఆ డ్రెస్సు, ఈ ఇయర్ రింగ్స్ ప్లస్ నాకు కేకు అన్నీ తీసుకొచ్చి నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చి నాకు 12 o'clockకి కేక్ కట్ చేయించి ఇచ్చారండి ఇయర్ రింగ్స్. సో ఇవి నాకు అప్పుడు మోడల్ అంత నచ్చలేదని చెప్పాను, బట్ ఆయన ఇష్టపడి ఇచ్చాను, మార్చొద్దన్నారు. చాలామంది తర్వాత చాలా బాగున్నాయి ఉంచుకున్నారని చెప్పి నేను ఇంక ఉంచేసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ కూడా నాకు తెలియకుండానే షాప్కి తీసుకెళ్లే వరకు తెలియదు. నాకు షాప్కి తీసుకెళ్ళిన తర్వాత నేను మీకు బ్యాంగిల్స్ కొందామని తీసుకొచ్చాను అని చెప్పి నాకు బ్యాంగిల్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. బట్ మోడల్ అయితే నేనే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా ట్రెండీగా మోడల్గా లైక్ నల్ల పూసల్లాగా ఉంటుందండి, బాగుంటుంది. నేనే సెలెక్ట్ చేశాను ఈ చైన్ కూడా. ఇది వచ్చేసరికి మా పెద్ద పాప తనన్య బర్త్డేకి మా అత్తయ్య గారు మా అమ్మ వాళ్ళు కలిపి మనీ ఇస్తే తీసుకున్నామండి గిఫ్ట్గా. పాపకి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చామన్నమాట, తీసుకున్నాం. బాగుంటుంది, వేసుకుంటే కూడా సింపుల్గా నల్ల పూసల్లాగా ఉంటుంది, కానీ చైనే ఎనామిల్ వచ్చింది మధ్యలో, బాగుంటుంది, నాకు ఇష్టం. నేను డైలీ వేర్కి ఎప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మా హస్బెండ్ చైన్ అండి. ఇది మా హస్బెండ్ చైన్, ఇది మ్యారేజ్కి చేయించుకున్నారు ఆయన. ఇది వచ్చేసరికి దీన్ని అదే మోడల్ బుట్టాను ఏదో అంటారు, నాకు తెలీదు. ఇది వచ్చేసరికి 22 grams అండి మొత్తం చైన్ లాకెట్ కలిపి 22 grams. అంటే ఈ లాకెట్ తర్వాత తీసుకున్నాం మళ్ళీ విడిగా, పాపకం తీసుకుంటే అది సెట్ అవ్వకపోతే దీంట్లో వేసాను అనమాట. 22 grams. ఇది చిన్న స్టోన్స్ రింగ్ అండి. ఇది నేను మ్యారేజ్కి ముందు తీసుకున్నాను అనమాట, ఇది ఎప్పుడుదో. అండ్ ఇది వచ్చేసరికి మా హస్బెండ్ది వి అని ఉంటుంది, వాళ్ళ మావయ్య వాళ్ళు పెట్టారనమాట. సో అది, ఇది కూడా 8 grams. నాకు తెలిసి ఇది కూడా 4 grams, ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ అప్పుడు తీసుకున్నాం అనమాట. ఇది మ్యారేజ్ అప్పుడు, ఇది మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ చూసాక ఫ్రెండ్స్ నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ని మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇవన్నీ కూడా వెరీ సింపుల్ కలెక్షన్స్ అండి. మా హస్బెండ్ తన శాలరీలో వచ్చే మనీని కొంచెం సేవ్ చేసి నాకు చిన్న చిన్న గిఫ్ట్స్గా ఇచ్చారు. సో ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.